సరదాగా ఒక గేమ్ ఆడదాం. ఓకే, సో ఆ గేమ్ ఆడడానికి సో వీళ్ళ నలుగురికి ఒక భయంకరమైన టాస్క్ ఇద్దాం మనం. సో అది ఆడుతున్నప్పుడు మనందరికి చాలా ఈజీగా అనిపిస్తుంది, వాళ్ళకి మాత్రం తేడాగా ఉంటుంది. ఓకే, లెట్స్ గో ఫర్ ఇట్. సో మీ నలుగురు చాలా సింపుల్ గేమ్ ఆడతారనమాట. ఇక్కడ నుంచి కేక్ నోటితో క్యాచ్ చేసి కింద కూర్చుని గెంతుకుంటూ అక్కడ దాకా వెళ్ళి ఆ రింగ్ లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు తినాలి. రెడీయా? మేడం గారు మీరు అటు, గురువు గారు మీరు ఇటు, మీ ఇద్దరు అటు. రెడీ? 3, 2, 1 గో. హలో, జంప్ జంప్ మా జంప్. వద్దు బాబు, మన బాయ్స్ గెలవాలి. ఆవిడ ఇక్కడికి వచ్చి సర్దుకుంటున్నా మొత్తం. అరే 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 నుంచినే ఆడ మనం అసలు కూర్చోకు. వెల్ ప్లేడ్, సూపర్. ప్లీజ్ పార్క్ యువర్ వెహికల్ దేర్. అలాగే ఉండమ్మా, కదలకుండా అలాగే ఉండు. లే ఒకసారి లే. వెరీ గుడ్. అండ్ గురుగారు సూపర్ ఆడారండి. సార్ రిటర్న్ వస్తున్నాడు కదా అని జస్ట్ ఇలా పుషిస్తే సాక్స్ వేసుకుని వెల్ ప్లేడ్. పాపం కష్టపడ్డారు. ఇది ఇలా తింటే త్వరగా అరుగుతాయి అనమాట. ఇలాంటి ఫ్యాట్ బర్నింగ్ చూడండి. ఇన్ని కష్టాలు అంటే ఇతనంటే చాలా అద్భుతంగా తిన్నాడు. ఇక్కడ తిన్న మొదలెడితే ఇక్కడ రాకెళ్ళింది, కానీ ఆవిడ తిన్నారు అది ఇంకా హైలైట్. ఇంత చిన్న ముక్క డబేలను 3 సార్లు పడుతుంది. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత టైం అవుతుంది, గేమ్ పక్కడు ఫాస్ట్కి వెళ్తున్నాడు కదా, అంత తినేసి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇప్పుడు వాళ్ళిద్దరు మానసిక పరిస్థితి ఏంటో తెలుసుకుందాం మనం. సో మేడం గారు చాలా ఈజీ, వాళ్ళు ఆడారు గా చూసారు కదా, మీరు కూడా జాగ్రత్తగా ఆడండి. అప్పుడప్పుడు వెళ్తున్నప్పుడు కింద పడతారు. సో మోకాళ్ళు ఫ్లోర్ కి తగులుతుంది, ఫ్లోర్ కి ఏం కాకుండా చూసుకోండి. ఓకే, రెడీ? 3, 2, 1 గో. అమ్మా నుంచి దగ్గరమ్మా, అడి తిరిగి తిను తిను, అడి తిరిగి తిను, అడి తిరిగి మొత్తం తినేది. నువ్వు జుట్టు కూడా తింటున్నావు, వద్దు బాగోదు. అమ్మో సంబంధం లేదు అమ్మో. వీళ్ళు ఊరికే పడతారా? అయితే ఓకే, అయితే ఓకే. అమ్మో అమ్మా జాగ్రత్త అమ్మా, నువ్వు పడకమ్మా. సారీ, నా టంగు కొంచెం పవర్ఫుల్ అమ్మా. ఇంకా చాలమ్మా, ఇంకా చాలే, ఇంకా చాలే. అయ్యో ఓకే.
వెల్ డన్, సూపర్. సో వెల్ ప్లేడ్. అత్యధిక సార్లు కింద పడిన రికార్డు మాత్రం మీ దగ్గరే ఉంది. మీరు పడుతున్న టక్కా 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 సౌండ్. ఫస్ట్ టైం నేను ముట్టుకోవడం వల్ల పడిపోయింది అనుకున్నా, దాని తర్వాత ఇంకో 30 సార్లు పడ్డాక నాకు అర్థమైంది మీ బేసిక్ గా నిలకడ తక్కువ. సో వెల్ ప్లేడ్ నలుగురు, సూపర్. బాగా ఆడారు. పాప అమ్మాయిలు కష్టపడ్డారు, అబ్బాయిలు అయితే బాగుంది కదా అని ప్లేట్లు ఖాళీ చేశారు. మరి ఇంత నీట్ గా తిన్నావు నువ్వు? అమ్మ జుట్టు గీగలు పడతాయి తర్వాత చూసుకో, జాగ్రత్త. వెళ్ళండి. థ్యాంక్ యూ నలుగురు.